వైరస్ విజృంభణ వల్ల ప్రపంచ దేశాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. వైరస్ వ్యాప్తి వల్ల మనుషుల జీవన శైలి పూర్తిగా మారిపోయింది. ఆరోగ్యం కోసం ప్రజలు కొత్త అలవాట్లను నేర్చుకుంటున్నారు. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడానికి వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తున్నారు. లాక్డౌన్ నెలల తరబడి కొనసాగుతూ ఉండడం, కరోనా విజృంభణ వల్ల జనాల కొనుగోలులో ప్రాధాన్యతలు మారాయి. మహమ్మారి దెబ్బకు జనాల కొనుగోలు ప్రాధాన్యాలు మారాయి. జనాల్లో ఆరోగ్య స్పృహ బాగా పెరిగింది. వస్తువులను కొనే ముందు ఆచితూచి ఆలోచించే ధోరణి పెరిగింది. కరోనాతో ప్రభుత్వం లాక్డౌన్ నుంచి అన్లాక్ పరిస్థితి వరకు వినిమయ వైఖరిలో భారీ మార్పులు వచ్చాయి. ప్రభుత్వం వైరస్ కు మందు లేదని, భౌతిక దూరం పాటించడం, వ్యక్తిగత శుభ్రత పాటించడం, రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం ద్వారా మాత్రమే దీనిని నివారించుకోవచ్చని విస్తృతంగా ప్రచారం చేసింది. పత్రికలు, టీవీ ఛానళ్లు, వెబ్సైట్లలో పుంఖానుపుంఖాలుగా కరోనా కథనాలతో జనాల్లో సహజంగానే భయాందోళనలు వ్యాపించాయి. పరిస్థితిని అర్థం చేసుకున్న జనాలు ఎవరికి వారే ముందు జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెట్టారు. కరోనా కారణంగా కొన్ని వస్తువులు, సేవలకు మాత్రం గిరాకీ తగ్గకపోగా ఇదివరకటి కంటే పెరిగాయి. కరోనా విజృంభణతో జనం ఆరోగ్య పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యమివ్వడం ప్రారంభించారు. రోగ నిరోధకతను పెంచుకోవడానికి ఉపకరించే వస్తువుల కొనుగోలు విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా సంప్రదాయ ఆయుర్వేద ఉత్పత్తులకు గిరాకీ బాగా పెరిగింది. రోగ నిరోధకతను పెంచే చవనప్రాస అమ్మకాలు ఏప్రిల్, జూన్ మధ్యకాలంలో ఊహించని రీతిలో పెరిగాయి. ప్రముఖ ఆయుర్వేద కంపెనీలు ఉత్పత్తి చేసే చవనప్రాస అమ్మకాలు గతేడాదితో పోల్చుకుంటే ఈ 3 నెలల్లోనే ఏకంగా 28.3%, బ్రాండెడ్ తేనె అమ్మకాలు 39% పెరిగినట్లు నిల్సన్ సంస్థ అధ్యయనంలో వెల్లడైంది. వైరస్ నిరోధానికి భౌతిక దూరం పాటించడంతో పాటు వ్యక్తిగత శుభ్రత అత్యంత కీలకమనే దానిపై ప్రజలందరిలోనూ అవగాహన పెరిగింది. దీంతో వ్యక్తిగత శుభ్రతకు అవసరమయ్యే సబ్బులు, షాంపూలు, లిక్విడ్ హ్యాండ్ వాష్లు, బట్టల శుభ్రతకు వాడే వాషింగ్ పౌడర్లు, డిటర్జెంట్లు, ఇంటి శుభ్రతకు బాత్రూమ్ క్లీనర్లు, ఫ్లోర్ క్లీనర్లు వంటి ఉత్పత్తుల అమ్మకాలు ఏడాది ఏప్రిల్, జూన్ మధ్యకాలంలో గణనీయంగా పెరిగాయి. గతేడాది ఇదే కాలంతో పోల్చితే ఈ ఏడాది ఏప్రిల్, జూన్ త్రైమాసికంలో ఈ ఉత్పత్తుల అమ్మకాలు దాదాపు 48% పెరిగినట్లు యాక్సెంచర్ కన్స్యూమర్ పల్స్ అధ్యయనంలో తేలింది. జనాల్లో వ్యక్తిగత ఆరోగ్య స్పృహ పెరగడంతో డిష్ వాషర్ల అమ్మకాలు అనూహ్యంగా పెరిగాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. తమ వద్ద ఉన్న సరుకుకు మించి డిష్ వాషర్ల కోసం ఆర్డర్లు వెల్లువెత్తుతుండటంతో హావెల్స్ ఇండియా లిమిటెడ్ సహా చాలా కంపెనీలు డిష్ వాషర్లకు కొత్తగా ఆర్డర్లు తీసుకోవడాన్ని నిలిపివేశాయంటే డిమాండ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. వీటితో పాటు మిక్సర్లు, జ్యూసర్లు, మైక్రోవేవ్ ఓవెన్లు, టోస్టర్లు, వాక్యూమ్ క్లీనర్లు వంటి గృహోపకరణాల అమ్మకాలు గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది జూలైలో ఏకంగా 4 రెట్లు పెరిగాయి. అన్లాక్లో వీధుల్లోని పానీపూరి వ్యాపారాలు, పకోడీ, బజ్జీ వ్యాపారాలు తెరుచుకున్నా వీటి జోలికి వెళ్లడానికి జనాలు భయపడుతున్నారు. ఇప్పటి వరకు వీధుల్లో దొరికే చిరుతిళ్లకు అలవాటు పడ్డ వాళ్లు వాటి స్థానంలో ప్యాకేజ్డ్ చిరుతిళ్లను కొనుగోలు చేస్తున్నారు. ఇన్స్టెంట్ నూడిల్స్, ఓట్స్, కార్న్ఫ్లెక్స్, బిస్కెట్లు, రస్కులు, చాక్లెట్ల వంటి వాటి అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. వీటి అమ్మకాలు ఈ ఏడాది ఏప్రిల్, జూన్ మధ్య కాలంలో 10.7% పెరిగాయి. జనాలు ఆరు బయట కన్నా ఇంట్లోనే తినడానికి ప్రాధాన్యమిస్తున్నారని, అందుకే ప్యాకేజ్డ్ ఆహార పదార్థాల అమ్మకాలు బాగా పెరిగాయని ఎంకే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వెల్లడించింది. కరోనా దెబ్బకు వీలైనంత వరకు ఇళ్లకే పరిమితమైన వినియోగదారులు అవసరమైన వస్తువుల్ని సైతం దగ్గరలోని దుకాణాల్లోనే కొనుగోలు చేస్తున్నారు. ఇళ్ల నుంచి బయటకు వెళ్లకుండా ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారు. వారాంతాల్లో దూరంలో ఉన్న షాపింగ్ మాల్స్ కు వెళ్లి షాపింగ్ చేసే అలవాటును సైతం జనాలు మానుకుంటున్నారు. మరీ ముఖ్యంగా తక్షణ అవసరం లేని వస్తువుల కొనుగోలును మానుకుంటున్నారని లేదా వాయిదా వేసుకుంటున్నారని యాక్సెంచర్ కన్స్యూమర్ పల్స్ అధ్యయనంలో వెల్లడైంది.
కరోనా మహమ్మారి దెబ్బకు జనాలు ఆచితూచి ఆరోగ్య స్పృహతో ఖర్చు చేస్తుండడం ఒకంత మంచి పరిణామమే అయినా ఇందులో నాణానికి మరోవైపు కూడా ఉంది. ఉపాధి పోవడంతో అనుకోని ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న చాలా మంది బంగారాన్ని కుదవపెడుతున్నారు. మరో ఉపాధి దొరికే వరకైనా రోజువారీ అవసరాలు తీర్చుకోవడం కోసం బంగారం కుదువపెట్టి అప్పులు తీసుకునే వారి సంఖ్య ఏప్రిల్, జూన్ నెలల మధ్యకాలంలో గణనీయంగా పెరిగింది. గతేడాది ఇదే కాలంతో పోల్చి చూసుకుంటే ఏడాది వీరి సంఖ్య 57% వరకు పెరిగినట్లు దేశంలోనే అతిపెద్ద గోల్డ్ లోన్ ఫైనాన్సింగ్ సంస్థ ముతూట్ ఫైనాన్స్ లిమిటెడ్ వెల్లడించింది. కోవిడ్-19 ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకొచ్చింది. ఈ మార్పు షాపింగ్ లో కూడా కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మనసు పడ్డామనో, కొత్త ట్రేడ్ అనో గతంలో వస్తువులను కొనుగోలు చేసిన జనం ఇప్పుడు నిత్యావసరమో, అత్యవసరమో అయితేనే జేబుల్లోంచి డబ్బు తీస్తున్నారు. ఈ కరోనా కాలంలో ఆదాయాలు తగ్గిపోవడంతో అనవసరమైన వస్తువుల జోలికి వెళ్లడం లేదు. కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి వినియోగదారులు పొదుపు మార్గం పట్టారు. సుమారు 90% వినియోగదారులు నిత్యావసరాల కొనుగోలుకే అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారు. కరోనా వినియోగదారుల వైఖరిని సమూలంగా మార్చేసిందని, ఈ మార్పు సుదీర్ఘకాలం కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు వినియోగదారులు బ్రాండ్ల ఎంపికలో నాణ్యతకు, భద్రతకు, నమ్మకానికి అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారు. ఇదివరకటితో పోలిస్తే ఈ అంశాలకు ప్రాధాన్యమిచ్చే వారి సంఖ్య ఈ ఏడాది ఏప్రిల్, జూన్ మధ్యకాలంలో 71% పెరిగింది. ఇదే కాలంలో వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు ఆరోగ్యంపై ఇదివరకటి కంటే మరింతగా శ్రద్ధ తీసుకుంటున్నామని, ఆహార వృధాను చాలా వరకు అరికట్టడానికి ప్రయత్నిస్తున్నామని దాదాపు 85% వినియోగదారులు వివిధ సర్వేల్లో చెప్పారు. బ్రాండ్ల ఎంపిక విషయంలో వాటి ధరలను ఆచితూచి పరిశీలిస్తున్నట్లు 75% మంది చెబుతున్నారు. ఇదివరకటి కంటే ఇప్పుడు స్థానిక ఉత్పత్తులకు, స్థానిక బ్రాండ్లకే తాము ఎక్కువగా ప్రాధాన్యమిస్తున్నట్లు 79% వినియోగదారులు చెబుతున్నారు. లగ్జరీ వస్తువులు, సినిమాలు, షికార్ల కంటే నిత్యావసరాలు, హెల్త్కే షాపర్స్ ఎక్కువ ప్రయారిటీ ఇస్తారని నిల్సన్ తాజా సర్వే వెల్లడించింది. తక్కువ ఖర్చు పెట్టాలని, ఎక్కువ పొదుపు చేయాలనేది ఇప్పుడు ప్రజల మంత్రమని పేర్కొంది. షాపింగ్ మాల్స్, రెస్టారెంట్స్ కు వెళ్లడం మానేసి హెల్త్, హైజీన్ ప్రొడక్ట్స్ పైనే అందరూ ఫోకస్ చేస్తారని వివరించింది. ఈ సర్వేలో పాల్గొన్న దాదాపు 64% మంది లాక్డౌన్ తర్వాత తాము రెస్టారెంట్లు, మూవీలకు వెళ్లడం తగ్గిస్తామన్నారని తెలిపింది. నిత్యావసర వస్తువులైన బియ్యం, గోధుమలు, సబ్బుల కొనుగోలుపైనే దృష్టి పెడతారని సర్వేలో వెల్లడైంది. దేశంలో కరోనా ఇంపాక్ట్పై 23 నగరాల్లోని 1330 మందిపై ఆన్లైన్ సర్వే నిర్వహించింది. భవిష్యత్తులో బయటి ఆహారం కన్నా ఇంట్లో వండిన ఫుడ్ తినడానికే జనం ఎక్కువ మొగ్గు చూపుతారని తేలింది. లాక్డౌన్ ఎత్తేసినా, నార్మల్ పరిస్థితులు వచ్చినా రద్దీ ప్రదేశాలకు వెళ్లేందుకు జనం ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చని, ఎయిర్లైన్స్, రెస్టారెంట్స్, క్లబ్బులు, మెట్రోలు ఏవీ దీనికి మినహాయింపు కాదని సర్వేలో వెల్లడైంది. 43% మంది ఫ్యాషన్, పర్సనల్ గ్రూమింగ్, హోమ్ డెకరేషన్ కు పెద్దగా ఖర్చు పెట్టేది లేదని చెప్పగా 54% మంది ఆటోమొబైల్స్ పై ఎక్కువ ఖర్చు చేసేది లేదని తేల్చి చెప్పారు. కరోనా ఎఫెక్ట్ ముగిశాక 54% మంది లగ్జరీ ప్రొడక్ట్స్, అనవసర ప్రయాణాలు పెట్టుకోమని చెప్పారు. వ్యక్తిగత పరిశుభ్రతకు, సేఫ్టీకి ఎక్కువ ప్రాధాన్యమిస్తామని దాదాపు 56% మంది చెప్పారు. హెల్దీ, ఆర్గానిక్ ఫుడ్, మెడికల్ నీడ్స్, ఫిట్నెస్, మెడికల్ ఇన్సూరెన్స్ పై ఎక్కువ ఖర్చు చేస్తామన్నారు. మన దేశంలో 70% మంది గతంలో మాదిరిగా విలాస వస్తువుల కొనుగోలు తగ్గించేశారు. ఎక్కువ మంది ఈ-కామర్స్ నెట్వర్క్ ద్వారా తమకు అవసరమైన వాటిని కొంటున్నారు. దీంతో అన్ని కేటగిరీల్లో ఆన్లైన్ షాపింగ్ 10% పెరిగింది. ఆరోగ్య రక్షణ, పరిశుభ్రతకు సంబంధించిన వస్తువులపై ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. విహార యాత్రలు, ప్రయాణాలు మానుకోవడంతో పాటు జనం ఎక్కువ ఉండే ప్రాంతాలకు వెళ్లడం తగ్గించేశారు. ఇంట్లో అవసరమైన వస్తువులు, ఆరోగ్య రక్షణ వస్తువులకు 30 నుంచి 39%, కిరాణా వస్తువులపై 15 నుంచి 29%, వ్యక్తిగత రక్షణ, మద్యం, పుస్తకాలు, వాహనాల కొనుగోళ్లకు 1 నుంచి 14% ఖర్చు చేస్తున్నారు. రెస్టారెంట్లపై పెట్టే ఖర్చు గతం కంటే 50%కి పైగా తగ్గిపోయింది. ఫుట్వేర్, దుస్తులు, నగలు, గృహోపకరణాలపైన 50% ఖర్చు తగ్గింది.
విజృంభణ వల్ల ప్రజల రోగనిరోధక శక్తిని పెంపొందించే ఇమ్యూనిటీ బూస్టర్లకు డిమాండ్ భారీగా పెరిగింది. డాబర్, హిమాలయ కంపెనీల ఆమ్లా, తేనె, పంచదార, నెయ్యి, హెర్బల్ మెడిసిన్, సుగంధ ద్రవ్యాలకు డిమాండ్ పెరిగింది. తక్కువ సమయంలో వండుకునే నూడిల్స్ అమ్మకాలు భారీగా పెరిగాయి. మ్యాగీ అమ్మకాల శాతాన్ని గతంతో పోలిస్తే భారీగా పెంచుకుంది. భౌతిక దూరం అనివార్యం కావడంతో జనాలు ఎక్కువగా డిజిటల్ సేవలపై ఖర్చు చేస్తున్నారు. ఆన్లైన్ క్లాసులు, వర్క్ ఫ్రం హోం కోసం ఇంటర్నెట్ కనెక్షన్లు పెట్టించుకుంటున్నారు. ఇంతవరకు డెస్క్టాప్, ల్యాప్టాప్ వంటి పరికరాలు లేకుండా నెట్టుకొచ్చిన వాళ్లు సైతం వీటిని కొనుగోలు చేయడం ప్రారంభించడంతో డెస్క్టాప్, ల్యాప్టాప్, ట్యాబ్ పరికరాలకు గిరాకీ బాగానే పెరిగింది. ఇవన్నీ ఒక ఎత్తైతే జనాలు వినోదం కోసం ఓటీటీ సేవలపై ఆధారపడుతున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్, జూన్ మధ్యకాలంలో నెట్ఫ్లిక్స్ యూజర్ల సంఖ్య 45% పెరిగింది. అమెజాన్ ప్రైమ్, బిగ్ ఫ్లిక్స్, ఆల్ట్ బాలాజీ, జీ5 వంటి మిగిలిన ఓటీటీ ప్లాట్ఫామ్స్ కు కూడా యూజర్లు ఇదే స్థాయిలో పెరుగుతున్నారు. బంధుమిత్రులతో సంబంధాల కోసం దాదాపు 71% మంది వీడియో కాల్స్, వీడియో కాన్ఫరెన్సులపైనే ఆధారపడుతున్నారు. కరోనా భయంతో తెలంగాణలో జనాలు ఇళ్లల్లోంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. వైరస్ సోకితే కనీసం టెస్టులు చేసే పరిస్థితి లేకపోవడం, టెస్టులు చేసినా సర్కారీ దవాఖానాల్లో సరైన ట్రీట్మెంట్ అందకపోవడంతో చాలా మంది గడప దాటడం లేదు. ఒకప్పుడు ప్రజలతో కిటకిటలాడిన షాపింగ్ మాల్స్, హోల్సేల్ షాపులు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. కరోనా రాకపూర్వం ముఖ్యంగా హైదరాబాద్, వరంగల్, కరీంనగర్లతో పాటు నేషనల్, స్టేట్ హైవేలపై ఎప్పుడూ హోటళ్లు తెరిచే ఉండి రద్దీతో కలకలలాడేవి. హైదరాబాద్లో గంట కూడా గ్యాప్ లేకుండా ఉండే బిర్యానీ హౌస్లే పదుల సంఖ్యలో ఉండేవి. కానీ కరోనాతో అంతా మారిపోయింది. పెద్ద బ్రాండ్ హోటళ్లు, ఫుడ్ సెంటర్లకు అసలు వ్యాపారమే లేదు. హైదరాబాద్లో బిర్యానీకి బ్రాండ్గా ఉండే పారడైజ్ హోటల్లోనూ కరోనా ఎఫెక్ట్ ఎక్కువగానే ఉంది. లాక్డౌన్ సడలింపులున్నా జనమెవరూ బయటి తిండికి ఆసక్తి చూపడం లేదు. గతంలో ఏదైనా పని కోసం నగరాలు, పట్టణాలకు వెళ్ళినప్పుడు అక్కడే తినేటోళ్లు. కానీ ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తే ఇంటి దగ్గర నుంచి బాక్స్, వాటర్ బాటిల్ తెచ్చుకుంటున్నారు. మామూలు సందర్భాల్లో బాగా నడిచే బట్టల షాపులు, రెస్టారెంట్లపైనే ఇప్పుడు ఎక్కువ ప్రభావం పడింది. భాగ్యనగరంలో ఫుడ్ తర్వాతి స్థానం బట్టలదే. కరోనా దెబ్బకు 4 నెలలుగా బట్టల సేల్స్ లేవంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. తప్పనిసరి పరిస్థితుల్లో పెండ్లిళ్ళు, ఇతర ఫంక్షన్లు ఉంటే తప్ప ఎవరూ బట్టల దుకాణాలకు వెళ్లడం లేదు. షాపింగ్ మాల్స్ కు అసలే వెళ్లడం లేదు. ఎక్కువ ఖర్చు నిత్యావసరాలకే పెడుతున్నారు. ఐటీ కంపెనీలతో పాటు వివిధ ప్రైవేటు సంస్థల ఉద్యోగులు వర్క్ ఫ్రం హోంకే మొగ్గు చూపుతున్నారు. మొదట్లో ఐటీ కంపెనీలు మాత్రమే వర్క్ ఫ్రం హోం ఆఫర్ చేయగా ఇప్పుడు చాలా ప్రైవేటు సంస్థలు, ఉద్యోగాలు తాము ఇంటి నుంచే పనిచేస్తామని తేల్చి చెబుతున్నారు. మల్టీ టాస్కింగ్ స్కిల్స్ ఉన్న ఉద్యోగులను అనవసరంగా ఆఫీస్ వరకు పిలిపించి ఇబ్బంది పెట్టడం కన్నా వర్క్ ఫ్రం హోం ఇవ్వడానికి ఆయా కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి. దీంతో ఉద్యోగులను ఆఫీసులకు చేరవేసే క్యాబ్లకు పూర్తిగా పని లేకుండా పోయింది. ఆయా కంపెనీల్లోని క్యాంటీన్లు, క్యాఫ్టేరియాలు మూతపడ్డాయి. అవే సంస్థలపై ఆధారపడ్డ 4th క్లాస్ ఎంప్లాయీస్, అవుట్సోర్సింగ్ సర్వీసెస్ లో పనిచేస్తున్న వారికి పని లేకుండా పోయింది. ఫలితంగా లక్షలాది మంది ఇండ్లకే పరిమితమయ్యారు. లాక్డౌన్ కు ముందు గ్రేటర్ హైదరాబాద్ లో 1.20 లక్షల క్యాబ్లు, 3 లక్షల ఆటోలు తిరిగేవి. అన్లాక్ 1లో భాగంగా ఆటోలు, క్యాబ్లకు ఆంక్షలతో కూడిన పర్మిషన్లు ఇవ్వడంతో మొదట్లో దాదాపు అన్ని క్యాబ్లు, ఆటోలు రోడ్లపైకొచ్చాయి. పొద్దంతా ఎదురు చూసినా 1-2 కిరాయిలు కూడా దొరక్కపోవడంతో చాలా మంది బండి బయటకు తీయడమే మానేశారు. ఇప్పుడు హైదరాబాద్లో 60,000 వరకు క్యాబ్లు, 50,000 వరకు ఆటోలు తిరుగుతున్నట్టు ట్రాన్స్పోర్ట్ అధికారులు అంచనా వేస్తున్నారు.
హైదరాబాద్లో చిన్నాచితగా పనులు చేసుకునే 20 లక్షల మందికి పైగా సొంతూళ్లకు వెళ్లిపోయారు. వర్క్ ఫ్రం హోం ఇవ్వడంతో 20 లక్షల మందికి పైగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఓళ్లకు వెళ్లారు. ఇతర ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగులు సైతం తమ ఊరు నుంచే పనులు చేసుకుంటున్నారు. లాక్డౌన్ ఆంక్షలను సడలించడంతో జూన్ మొదటి వారంలోనే ఎక్కువ మంది సొంతూళ్లకు వెళ్లిపోయారు. హైదరాబాద్లో మళ్లీ లాక్డౌన్ పెట్టే అవకాశం ఉన్నట్టు ప్రభుత్వం ప్రకటించడంతో మరో 10 లక్షల మంది వరకు హైదరాబాద్ విడిచిపెట్టినట్టు తెలుస్తోంది. బేగంపేట, సికింద్రాబాద్, సిటీసీ, రసూల్పుర, నల్గొండ క్రాస్ రోడ్స్, రవీంద్ర భారతి పరిసర ప్రాంతాల్లోని కెమెరాల ద్వారా ట్రాఫిక్ ను అనలైజ్ చేయగా లాక్డౌన్ కు ముందుతో పోలిస్తే సగానికి సగం వెహికల్స్ మూవ్మెంట్ తగ్గినట్టుగా పోలీసులు చెబుతున్నారు. లాక్డౌన్ పెట్టిన మొదట్లో కిరాణా, సూపర్ మార్కెట్లో బిజినెస్ ఎక్కువే జరిగింది. అన్లాక్ తర్వాత ఈ వ్యాపారాలు కూడా డల్ అయ్యాయి. మళ్లీ లాక్డౌన్ పెట్టబోతున్నట్టుగా ప్రకటించిన తర్వాత 2-3 రోజులు షాపుల ముందు హడావుడి కనిపించినా తర్వాత బిజినెస్ డల్ అయినట్టు వ్యాపారులు చెప్తున్నారు. కరోనా వల్ల 2-3 నెలల పాటు చాలా మందికి ఆదాయం లేకుండా పోయింది. బజ్జీల కొట్టు నుంచి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ వరకు అందరికీ మనీ కష్టాలు ఎదురయ్యాయి. కరోనా ఎఫెక్ట్ వల్ల చాలా మంది ఎమర్జెన్సీ ఫండ్ దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రైవేటు ఉద్యోగాలు ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు ఉడతాయో తెలియకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఉద్యోగం పోయినా ఓ 2-3 నెలల పాటు ఆర్థిక కష్టాలు రాకుండా ఇంటిని నడిపించాలంటే ఎమర్జెన్సీ ఫండ్ చాలా ముఖ్యమని భావిస్తున్నారు. మరోవైపు పెద్ద పెద్ద కార్పొరేట్ షాపింగ్ మాల్స్ నుంచి చిన్న దుకాణాల వరకు కొనేవారు లేక బోసిపోతున్నాయి. లాక్డౌన్తో సుమారు 70 రోజులకు పైగా తెరుచుకోని మాల్స్, రెస్టారెంట్లు, హోటళ్లు 2 రోజుల నుంచి కార్యకలాపాలు ప్రారంభించినా జనాలు కొనుగోలుకి ఆసక్తి చూపకపోవడంతో వెలవెలబోతున్నాయి. స్టూడెంట్స్, చిరుద్యోగులు సొంతూళ్లకు పోవడంతో టిఫిన్ సెంటర్ల నిర్వాహకులకు పని లేకుండా పోయింది. టైలరింగ్ షాపులు, 2 వీలర్ మెకానిక్లు ఉపాధి లేక అల్లాడుతున్నారు. ఈ పరిస్థితి ఇంకెన్నాళ్లు ఉంటుందోనని హైరాణ పడుతున్నారు. ఒక్క వైరస్ యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. కరోనా ప్రభావం కారణంగా వ్యాపారాలు ఆగిపోయాయి. జనాలు ఇంటిలోంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. కరోనా లక్షణాలు కనిపించినా సర్కారీ దవాఖానాల్లో అంతంత మాత్రం వైద్యం అందుతోంది. ఇక ప్రైవేటుకు వెళితే మొయ్యలేనంత బిల్లుల భారం. అంతకన్నా ఎక్కువగా కరోనాతో చనిపోతే కుటుంబ సభ్యులు కూడా తాకడానికి ముందుకు రాకపోవడంతో జనాలు ఇళ్ల నుంచి కదిలేందుకు ముందుకు రావడం లేదు. దీంతో ప్రజలతో కిటకిటలాడిన షాపింగ్ మాల్స్, హోల్సేల్ షాపులు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ఇది ఇవాల్టి ఫోకస్. రేపటి ఫోకస్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.